ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి పాల్గొని వైపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజిత్ రావుతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పెద్దరవీడు మండలం, దోర్నాల్ మండలం, ఎర్రగొండపాలెం మండలం నుంచి వైసీపీ, టీడీపీ నుంచి సుమారుగా 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజిత్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజిత్ రావు మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. ముందుగా యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అన్నదాసు ప్రవీణ్ కుమార్, యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ దుగ్గంపూడి బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజిత్ రావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు కాసిం వలీం, మస్తాన్, ఆముదం వెంకటరెడ్డి, రామరెడ్డి మరియు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అజిత్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేడం గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అజితారావు గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం ఖాయం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. 2014లో 2019లో కూడా అజితారావు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి అటు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ, 2 పార్టీల నుంచి చూస్తే ఇద్దరు కూడా స్థానికేతరులు. అంటే మొన్న 2019లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు మంత్రిగా కూడా ఉన్నారు. మరి నేను ఒక్కటే అడుగుతున్నాను, వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలు కూడా నేను మీడియా ముందు అడుగుతా ఉన్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయం మీద ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అయ్యా సురేష్ గారు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా, మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా అజితారావు గారి విజయానికి నెల రోజుల టైం ఉంది మనకి. ఈ నెల రోజులు కూడా ఉన్నటువంటి 5 మండలాల్లో పూర్తి స్థాయిలో గ్రామాన ఇంటింటికి తిరిగి అజితారావు గారి విజయాన్ని కృషి చేయండి. ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా స్థానికులు కాదు. మేడం గారు 10 సంవత్సరాల నుంచి మనకు తెలుసు, ఆమె దయాగుణం తెలుసు, ఆమె ఏదైనా సరే అడిగితే చేసేటువంటి మనస్తత్వం వారిది. కనుక అజితారావు గారిని గెలిపించుకుందామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్ ఇవ్వండి. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పున్నారు, రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తామన్నారు. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, నెలకి 8,330 రూపాయలు. ప్రతి పేద మహిళకి కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలైతేనేమి, ఎవరికైనా సరే పేదవారైతే చాలు, వారికి 8,333 రూపాయలు ఆ మహిళ ఖాతాలోకి వాళ్ళ ఇంటికి ప్రతి నెల కూడా మేము పంపిస్తామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ. సోదరులారా ఆలోచించండి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూసాం. 5 సంవత్సరాలు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఆయన ఒకే నిర్ణయంతో అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి పాలన నేను తీసుకొని వస్తా అన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడా అని చెప్పేసి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఇష్టారీతిన ఒక నియంత్రిత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగించాడు. మరి సురేష్ గారు మంత్రిగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధికి నిధులు తేలేకపోయినటువంటి సురేష్ గారు ఈ రోజు నియోజకవర్గ ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేసి పక్క నియోజకవర్గానికి వెళ్ళడం ఆయన చేతగానితనానికి నిరసన అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా చేయాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైనటువంటి ఆలోచనతోటి వెలుగొండ నిర్వాసితులకి పూర్తి స్థాయిలో ఆ ఫలాలు అందాలన్నా కూడా వెనుకబడినటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజీ ఇవ్వాలన్నా, మరి R&R ప్యాకేజీని అమలు పరచాలన్నా, పట్టాలు అంటే 20 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి ఆ ప్యాకేజీ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో 2-3
వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా కుటుంబాలు ఏర్పడి సపరేట్ గా అయినారు కనుక వాళ్ళకు కూడా పట్టాలు మంజూరు చేయాలి. మరి ఆ కుటుంబాలకు కూడా ప్యాకేజీని R&R ప్యాకేజీని వర్తించేటువంటి ఒక ఆలోచనతోటి మరి వీళ్ళందరూ కూడా గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా